నాయకులకి అందరికీ మా మీనాక్షి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ ఓటా వల్ల అన్ని ముందుకు తీసుకుపోయి ఆయన చెప్పిన కోసం మీరు మున్సిపల్ అది అయింది అయిన కోసం మీరు డ్రైనేజ్ చేసినాం మా నాగరాజాన్ని కానీ తీసుకుని లెటర్ పేర్లు ఎక్కడో పక్కన పారేశారు చెత్తగుడిలో పారేశారు ఇప్పుడు 1% నా పేపర్లు ఎన్ని ఉన్నావు అనేది నాతో జిరాక్స్ ఉన్నాయి ఇన్నుండే నాతో జిరాక్స్ ప్రతి కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కౌసార్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా? అవును సార్ 100% 100% ఏమంటే కొద్దిగా ఇంకా అమౌంట్ తక్కువ పడుతుంది సార్ దాన్ని ఎమర్జెన్సీ బిల్లు పెట్టించి మొత్తం ఇది ముగిస్తే బాగుంటుంది సార్ కొద్దిగా చూడండి సార్ ఒకసారి జరగదు సరే ఇంకోటిసారి ఇంకా మనకి ఇంకా ఇది ఒకటి 6,70,000 ఒకటి పాసింగ్ సార్ టెండర్ లో ఇది మున్సిపల్లో ఒకటి 7 లక్షల పైప్ లైన్ పాస్ చేస్తాం ఇవి రెండు జల్లి మాకు తొందరగా ముగిస్తే ఇంకోటి ఒకటి సీసీ రోడ్ సార్ ఇక్కడి నుంచి సీసీ రోడ్ ఒకటి ఇది మన చెదరపల్లి సార్ ఇంకోటి సార్ ఇక్కడ చెదరపల్లిలో ఎంట్రన్స్ జరిగింది ఏమంటే ఆ చెదరపల్లి పెట్టినాం సార్ 6,70,000 పెట్టినా అది కానీ మున్సిపల్ కౌన్సిల్ పాస్ అయింది టెండర్ జల్లి పిలిస్తే దీనిగానే వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్ ఏమంటే ఆ నీళ్ళు వస్తే ఇది మొత్తం ఎంత వాల్యూ ఇది 18 లక్షలు సార్ ఇప్పుడు మనకి 10 లక్షలు 8 లక్షలు ఇంకా ఇది 8 సార్ ఇక్కడ అక్కడ 10 లక్షలు అక్కడ సార్ 18 లక్షలు 8 లక్షలు సార్ డ్రైనేజ్ సార్ ఇది 18 లక్షలు సార్ టోటల్ ఇప్పుడు ఇది భూమి పూజ వచ్చి కాలు సార్ ఇది డ్రైనేజ్ ఇది అక్కడ సీసీ రోడ్ సార్ ఇది 8 లక్షలు అది 10 లక్షలు సార్ ఇప్పుడు ఏమంటే మొత్తం టోటల్ 18 లక్షలు సార్ 26 లక్షలు సార్ ఏమంటే ఇప్పుడు ఇంకోటి సార్ ఇప్పుడు మాకు పైప్ లైన్ కావాలి సార్ ఎందుకంటే కళాయిపాలు లేకపోతే అది వాళ్ళకి నీళ్ళు వస్తుంది సార్ అది 6,50,000 రూపాయలు మున్సిపల్ హాల్లో పాస్ అయింది సార్ టెండర్ జల్లి పిలిచి సార్ చెప్తే టెండర్ పెడితే దీన్ని పెడితే బాగుంటుంది సార్ ఇంకోటి డ్రైనేజ్ సార్ ఇంకోటి అక్కడ ముస్లిమ్స్ కి డ్రైనేజ్ సార్ దుగ్గనపల్లి డ్రైనేజ్ సార్ అక్కడ స్టాప్ చేసేసారు వాళ్ళు లేఅవుట్ మన కాదు సార్ గుడి టెంపుల్ ది వాళ్ళు గతంలో చెప్పినారు సార్ డ్రైనేజ్ వేసుకుంటాము వాళ్ళు బ్లాక్ చేసేసారు దుగ్గనపల్లితో ఇంకా 2-3 రోజులు పోతే రోడ్కి ఎక్కువ పడుతుంది సార్ నీళ్ళు అక్కడ డ్రైనేజ్ పెట్టించినాం సార్ అది కానీ తొందరగా టెండర్ పెట్టి పిలిస్తే అది కానీ వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ ఏమంటే ఇక్కడ ఈ 3.5 ఏళ్ళ నుంచి ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ గెలిచిన కోసము ఎటువంటిది వర్క్ జరగలేదు సార్ ఓన్లీ ఒక 20 లక్షల తోటి అది ఎమర్జెన్సీగా అది అట్లా కాదు అది కూడా ఎమ్మెల్యే గడప గడప వచ్చింటే జనాలు అడిగింటే దాని వల్ల అయింది కానీ మనం ఎంత కొట్లాడి పోరాడినా కూడా ఒక్క పని మనకి జరగలేదు ఇప్పుడు మన కూటమి ఉంది కాబట్టి మనకి పనులు జరగాలి రేపు పొద్దున మనము ఎలక్షన్ వచ్చిందమ్మా ఓటేయండి అంటే ఇప్పుడు మనల్ని వాళ్ళు అడుగుతారు ఇప్పుడు వాళ్ళకి మనం పనులు చేసే కదా మనం కూడా మనకు మాట ఉంటది ఇప్పుడు మనకి ఇంతవరకే 3.5 సంవత్సరాలు అయింది నాకు అస్సలు 1 లక్ష రూపాయల పని జరగలేదు సార్ ఇక అది మనకంటే బిల్లు రాలేదు సార్ ఇక్కడ ఇప్పుడు మంది ఉంది కదా అంతా మన పనులు జరగాలి సార్ రేపు పొద్దున మనల్ని వాళ్ళని ఓటు అడిగినా కూడా వాళ్ళకి నోరు ఉండకూడదు బాగా చేస్తున్నాడు కాలువలకి ఎంత తిప్పలు ఉందంటే ఇప్పుడు చేపిస్తున్నాడు మాకైతే అన్ని పనులు బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఇంతకుముందు వాటర్ వచ్చేదమ్మా రాదు సార్ నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు సాగర్ నీళ్ళు వస్తాయి సార్ ఇక్కడ ఆట వరకు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం అంత దారి చేసి అక్కడ నీళ్ళు వదిలిందని తక్కువైంది రావడం బాగుంది ఇప్పుడు కొంచెం బాగుంది సార్ పేరమ్మా వస్తాను ఈరోజు ఫస్ట్ వాళ్ళలో 25 లక్షలు డ్రైనేజ్ ఇక్కడ అక్కడ సీసీ రోడ్ 2 సీసీ రోడ్లు ఉన్నాయి 3.5 ఏళ్ళ నుంచి కష్టపడిన కోసము ఈ సాకర నీళ్ళు భారీ ఎత్తుగా ఇక్కడ నీళ్ళకి పోయి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడారు ఇక్కడ మనం గెలిచినప్పటి నుంచి వాళ్ళు ఏమడారు మాకు ఇదొక్క డ్రైనేజ్ అయిపోయి అబ్బాయి సాగర్ నీళ్ళ వల్ల మాకు ఎటువంటి సమస్య లేదు నువ్వు ఇదొకటి చేస్తే బాగుంటుందని చెప్తే గతంలో నుంచి స్టార్టింగ్ గెలిచినప్పటి నుంచి మున్సిపల్ ఆఫీస్లో ఇదే ఫస్ట్ ఇచ్చా ఇన్ని పేపర్లు ఇచ్చాను ఇది సార్ డ్రైనేజ్ చేయండి ఇక్కడ సాగరే ఉంది కొన్ని నీళ్ళు వస్తాయి ఏంటని చెప్తే మా పేపర్లు ఎక్కడ తీసుకుని లెటర్ పేర్లు ఎక్కడో పక్కన పారేశారు చెత్తగుడిలో పారేశారు ఇప్పుడు మా కూటమి వచ్చిన కోసము మున్సిపల్ హాల్లో మన 3 నెలల కింద టెండర్ పాస్ అయింది 25 లక్షలు ఇది 25 లక్షలు పాస్ అయిన కోసం ఫస్ట్ ఇక్కడే మేజర్ ప్రాబ్లం కోసము ఎమ్మెల్యే గారిని భూమి పూజకి
కోటకల్ప గారు ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషనర్ పార్వతి గారు వచ్చారు, భూమి పూజ చేశారు. మేజర్ ప్రాబ్లం ఉందని చూపించాలని చెప్పి ఈరోజు ఇక్కడ పెట్టాను డ్రైనేజ్కి. ఎందుకంటే ఇక్కడ సాగర్ నీళ్ళు భారీ ఎత్తు కొన్ని నీళ్ళు వస్తాయి. ఈ గతంలో 3.5 సంవత్సరాల నుంచి చెప్పిన మనం పడుచుకోలేదు నా గురించి. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరు గడవచ్చు నా పోయినా కానీ ఎక్కడ ఉండారో ఏం నీళ్ళు ఎట్లా వచ్చావు ఇక్కడ ఎక్కడ దోమలు వచ్చాయి, ఇక్కడ డెంగ్యూ జ్వరం వచ్చింది, అంత వచ్చింది. అంతవరకు చెప్పిన కమిషనర్ని 3 నెలల నుంచి చెప్తే ఈ రోజు దీనికి భూమి పూజ చేయమని చెప్పి ఎంతో నాకు శుభాకారము. కమిషనర్ గారు కానీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే గారు మాకు పార్వతి మిసెస్ గారు కానీ ఫోన్ చేసిన కోసము ఈరోజు ఎంతో అభివృద్ధి చేయాలని వాళ్ళలో ఎంతో ఉంది. ఈరోజు ఎమ్మెల్యేకి చెప్పాం, సార్ మనం పెట్టింది ఇంకా 26 లక్షలు ఉంది, డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్ ఉంది, చంద్రబాబు నీళ్ళు ఉన్నారు సార్. అది తొందరగా మాకు టెండర్ పిలిచి స్టార్ట్ చేస్తే మాకు కానీ రేపు ఓటు అడుగునకు వస్తుంది. ఇంకొక సంవత్సరం ఉంది మన మున్సిపల్ ఎలక్షన్స్. మామూలుగా ఏం చేయించామనేది ప్రజలకు తెలియాలి కదా. తెలియకుండా వాళ్ళు ఓటు వేసేకపోతే నువ్వేం చెప్తావా చేసేదాన్ని చెప్తున్నారు. ఇప్పుడని కూటమి వచ్చింది, ఎమ్మెల్యే గారు కొద్దిగా దృష్టి పెట్టి ఉండేది ఒక్క కమిషనర్ ఆ మున్సిపాలలో ఏమేమి పెట్టానని చెప్పి కమిషనర్ చెప్పి జల్లి పాస్ చేపిస్తే బాగుంటుంది, ఎంతో మేలు ఉంటుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు ఎంత అనుభవించి అనేది మీకు ఉండే విలేకరులకు తెలుసు, ఇక్కడ నాకు తెలుసు, మా భార్యకు తెలుసు మున్సిపాలలో ఎంత ఇబ్బంది పడిందని. ఎందుకంటే ప్రజల కోసం చేద్దాం ఈరోజు, పార్టీ కాదు. ప్రజలు ఎంత మేలు చేస్తే వాళ్ళని గుర్తింపిస్తారు. ఈడ మంచి గుణ కోసం నన్ను గుర్తించారు, అంత అన్నా కానీ నన్ను గెలిపించారు ఇక్కడ ఉండే ప్రజలు. ఎందుకంటే మంచి వ్యక్తి బాగా చేస్తాడని చెప్పించాడు. ఇట్లాంటివి రేపు ఎన్నో చేస్తాను. ఈ 12 ఏళ్ళలో మీకు వాల్మీర్లో ఫస్ట్ వాళ్ళు ఏమేమి ఉన్నవన్నీ ఎక్కడ డ్రైనేజ్ ఉన్నా ఎక్కడ సీసీ రోడ్ ఉన్నా కంప్లీట్ చేస్తానని మీడియా మూర్ఖంగా ఈ ఒకటవాడు ప్రజలకి, నా ఉండే కార్యకర్తలకి, నా టీడీపీ నాయకులకి అందరికీ మా మీనాక్షి ఆధ్వర్యంలో ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈ ఓటా వల్ల అన్ని ముందుకు తీసుకుపోయి ఆయన చెప్పిన కోసం మీరు మున్సిపల్ అది అయింది. ఆయన కోసం మీరు డ్రైనేజ్ చేసినాం. మన నాగరాజాన్ని కంటెడదాడు ఆయన ముందుకు వచ్చి నన్ను చేస్తానని చెప్పాడు. చేస్తాని కోసం ఈరోజు 28 లక్షలు కాంట్రాక్ట్ ఈరోజు ఆయనకి ఇచ్చాం. మా మీనాక్షి ఆధ్వర్యంలో ఈరోజు మా ఓటా వాళ్ళ వర్క్ జరుగుతుంది. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కౌసార్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా? అవును సార్, 100%, 100%. నా పేపర్లు ఎన్ని ఉన్నావు అనేది నాతో జిరాక్స్ ఉన్నాయి, ఇన్నున్నాయి నాతో జిరాక్స్. ప్రతి స్టార్టింగ్ నుంచి అది ఇచ్చాను. ఇది అక్కడ నీళ్ళు వస్తాయి, 20 కుడితే బాత్రూమ్ లెట్రిన్ కట్టాలి, అక్కడ డ్రైనేజ్ చేయాలని చెప్పాను, అది ఇచ్చాను. కొన్ని వేల పనులు జరుగుతాయి ఇప్పుడు కానీ, అక్కడ కానీ ఇచ్చాను. అక్కడిది ఇచ్చినా కానీ చేయలేదు. లింగాయతులు గుడి లింగాయతులు వైఎస్ఆర్ లింగాయతులు ఉన్నా కానీ చెప్పారు మాకు డ్రైనేజ్ వేపియండి అన్న అని చెప్తే వేస్తాను అంటే నా కోసంగా వేపిలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అబ్బాయి కానీ వచ్చాడు, ఆ రోజు వచ్చి వేపిస్తామని అది వేయలేదు. అక్కడ వేద్దండి అని చెప్పిన, ఇక్కడ వేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళు అక్కడ వేసారు, ఇక్కడ వేయలేదు. ఏమో ఈరోజు మా కూటమి గెలిచింది కాబట్టి దానివల్ల ఈరోజు మాకు ఎంతో మేలైంది. చేసిన కోసం డ్రైనేజ్ చేసిన కోసము ఇది చేసి వీళ్ళకన్నా మేలు చేసినట్లుంటుంది. నన్ను చూశారు కదా అక్కడ చూడండి సార్, నీళ్ళు సముద్రం నిలమన్నట్లున్నాయి. అక్కడ సముద్రం ఒక 100 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి, అవన్నీ నిలమని నీళ్ళు, ఆ కొన్ని నీళ్ళు వస్తాయి సార్. దానివల్ల ఈరోజు ఇక్కడే ఎమ్మెల్యే సార్ చూపించాలనే ఇక్కడ చూస్తే బాగుంటది. వాన వచ్చినప్పుడు ఎట్లా ఉంటది ఇక్కడ నీళ్ళు నిలబడిన మేమే సగం పోతాం. అట్లా పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు ఎంత టైం పడుతుంది సార్? కంట్రాక్ట్ దాకా కడితే ఈ 5 రోజులు స్టార్ట్ చేస్తున్నాడు. ఏమంటే శివరాత్రి ఉంది కాబట్టి వర్కర్స్ అంతా మాలేసింటారు కాబట్టి ఆ శివరాత్రి అయిపోయిన స్టార్ట్ చేయొచ్చు. ఆయన 90% దీని మీదే ఫస్ట్ పెట్టి ఇదే డ్రైనేజ్ చేయించే ఏదో దానికి పోతా. నా పేరు వెంకటేష్, టీడీపీ ఇన్ఛార్జ్ ఒకటవాడు, పార్వతి భర్త వెంకటేష్ కౌన్సిలర్. కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన కౌసార్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా? అవును సార్, 100%, 100%. నా పేపర్లు ఎన్ని ఉన్నావు అనేది నాతో జిరాక్స్ ఉన్నాయి, ఇన్నున్నాయి నాతో జిరాక్స్. ప్రతి స్టార్టింగ్ నుంచి అది ఇచ్చాను. ఇది అక్కడ నీళ్ళు వస్తాయి, 20 కుడితే బాత్రూమ్ లెట్రిన్ కట్టాలి, అక్కడ డ్రైనేజ్ చేయాలని చెప్పాను, అది ఇచ్చాను. కొన్ని వేల పనులు జరుగుతాయి ఇప్పుడు కానీ, అక్కడ కానీ ఇచ్చాను. అక్కడిది ఇచ్చినా కానీ చేయలేదు. లింగాయతులు గుడి లింగాయతులు వైఎస్ఆర్ లింగాయతులు ఉన్నా కానీ చెప్పారు మాకు డ్రైనేజ్ వేపియండి అన్న అని చెప్తే వేస్తాను అంటే నా కోసంగా వేపిలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అబ్బాయి కానీ వచ్చాడు, ఆ రోజు వచ్చి వేపిస్తామని అది వేయలేదు. అక్కడ వేద్దండి అని చెప్పిన, ఇక్కడ వేస్తే బాగుంటుందని చెప్తే వాళ్ళు అక్కడ వేసారు, ఇక్కడ వేయలేదు. ఏమో ఈరోజు మా కూటమి గెలిచింది కాబట్టి దానివల్ల ఈరోజు మాకు ఎంతో మేలైంది. చేసిన కోసం డ్రైనేజ్ చేసిన కోసము ఇది చేసి వీళ్ళకన్నా మేలు చేసినట్లుంటుంది. నన్ను చూశారు కదా అక్కడ చూడండి సార్, నీళ్ళు సముద్రం నిలమన్నట్లున్నాయి. అక్కడ సముద్రం ఒక 100 ఎకరాలకు నీళ్ళు వచ్చాయి, అవన్నీ నిలమని నీళ్ళు, ఆ కొన్ని నీళ్ళు వస్తాయి సార్. దానివల్ల ఈరోజు ఇక్కడే ఎమ్మెల్యే సార్ చూపించాలనే ఇక్కడ చూస్తే బాగుంటది. వాన వచ్చినప్పుడు ఎట్లా ఉంటది ఇక్కడ
ఇంతో నీళ్ళు నిలబడిన మేమే సగం పోతాం అట్లా. నా పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే ఎప్పుడు ఎంత టైం పడుతుంది? సార్ కంట్రాక్టర్ దగ్గర కడితే ఈ 5 రోజులు స్టార్ట్ చేస్తున్నాడు. ఏమంటే శివరాత్రి ఉంది కాబట్టి వర్కర్స్ అంతా మాలేసింటారు కాబట్టి ఆ శివరాత్రి అయిపోయిన స్టార్ట్ చేయొచ్చు. ఆయన 90% దీని మీదే ఫస్ట్ పెట్టి ఇదే డ్రైనేజ్ చేయించే ఏదో దానికి పోతా. నా పేరు వెంకటేష్, టీడీపీ ఇన్ఛార్జ్ 1వ వార్డు, పార్వతి భర్త వెంకటేష్ కౌన్సిలర్. డ్రైనేజ్ కి సంబంధించినటువంటి అభివృద్ధి పని, అలాగే ఒక సిసి రోడ్డుకు సంబంధించిన పని, ఇవన్నీ కలిపి 28 లక్షల రూపాయలతో వాల్మీకి నగర్ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది. అక్క కౌన్సిలర్ గారు చెప్తా ఉన్నారు, గెలిచిన తర్వాత 3.5 సంవత్సరంలో ఈ టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి అసలు ఇప్పటిదాకా నిధులు ఇవ్వలేదు, టీడీపీ కౌన్సిలర్ కాబట్టి నిధులు ఇవ్వలేదు అనే బాధపడతా ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, 100కి 100% పార్టీలతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేకుండా అన్ని పార్టీలు, ఇంతకుముందు చూసాం మనం, ఇంకో చోట అభివృద్ధి పని చూసాం, అక్కడ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్నారు, ఇక్కడ టీడీపీ కౌన్సిలర్ ఉన్నారు, ఇంకో చోట ఇంకోరు ఉంటారు. ఇవన్నీ కూడా రాజకీయాలన్నీ కూడా కేవలం ఎలక్షన్ల వరకే. తర్వాత ఈ రోజు మేము ఇంత ముందు ప్రభుత్వంలో చేసినట్టుగా చెయ్యం, అన్ని వార్డుల్ని అభివృద్ధి చేస్తాం, అందరినీ ఒకే రకంగా చూస్తాం, తప్పనిసరిగా ఊరిని అభివృద్ధి చేసుకోవడం తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో పని చేస్తా ఉన్నాం. మొత్తం వాల్యూ ఎంత సార్? 28 లక్షలు చెప్పేసింది. రైట్. అవునమ్మా. లేదు సార్, ఇది పెడతాము. ఏమేంటంటే ఇప్పుడు వీళ్ళు వర్క్ చేస్తున్నారు సార్, ఆ కాలు కూడా నిర్మాణించుకొచ్చు. ఇప్పుడు ఈ వరకు ఇటు నుంచి ఎండింగ్ చేసారు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం కదా, అక్కడ దాకా లాగేస్తాం కాదు సార్, పడిపోతుంది. ట్రై చేస్తున్నాం ఇక్కడ దాకా, మళ్ళీ ఆడి నుంచి ఆ బిట్ రావాలి. మిల్లు ఎక్కడ నిలుచుకున్నా మరి తిప్పులు ఇబ్బంది. అప్లై చేయి కొత్త